ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్తో సైనిక ఘర్షణలు తగ్గడంతో సైన్యం నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. నివాస ప్రాంతాలు, పంట పొలాల్లో పడిన పేలని ఆర్టిలరీ షెల్స్ ను నిర్వీర్యం చేసి స్థానికుల భద్రతకు భరోసా కల్పిస్తోంది. పాకిస్తాన్తో సైనిక ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో సైన్యం సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తోంది. స్థానికుల భద్రతకు ప్రమాదకరంగా మారిన పేలని బాంబులు, ఆర్టిలరీ షెల్స్, గ్రెనేడ్లను నిర్వీర్యం చేస్తోంది. పహల్గాంలో 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలికొన్న ఉగ్రదాడికి ప్రతీకారంగా ఈ నెల 7న సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రస్థావరాలపై దాడులు జరిపింది. ఆ తర్వాత పాక్ రేంజర్లు నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంట పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడ్డారు. జనావాసాలపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. వాటిని సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. అయితే పాకిస్తాన్ రేంజర్లు జరిపిన దాడుల్లో కొన్ని ఆర్టిలరీ షెల్స్, గ్రెనేడ్లు, బాంబులు పేలలేదు. వాటిలో కొన్ని నివాస ప్రాంతాలు, పంట పొలాల్లో పడ్డాయి. అవి స్థానికుల భద్రతకు ప్రమాదకరంగా మారాయి. దీంతో అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉన్న అఖ్మూర్ సెక్టార్లో సైన్యం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. పేలని బాంబులు, ఆర్టిలరీ షెల్స్, గ్రెనేడ్లను నిర్వీర్యం చేస్తోంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మొత్తం 16 शेल्स नु निर्वीर्यम చేసింది. अखनूर में गोलाबारी काफी हुआ था. जहाँ पर गोला है वो जहाँ घरों के आगे पीछे गिरे थे, जहाँ खेती में गिरे थे, वो डिस्प्यूट नहीं हुए थे. और हमारे इंडियन आर्मी ने जो जम्मू से आई है, इन्हें डिस्प्यूट करने के लिए वो जहाँ पर एक टीम पहुंची है आर्मी की, तो उन्हें लोगों ने बताया आर्मी को, आर्मी वाले वहाँ पर उनकी टीम 106 इंजीनियर की पहुंची है. काफ़ी जगह पे आज उन्होंने डिस्प्यूट की है. वो जो इनके जो बम है पाकिस्तान से तो बहुत फायरिंग हुई है और बड़े से बड़ा गोला उन्होंने मोटार कार लगाया. तो क्योंकि जो अभी तक नहीं ना फटे, तो उनको फिर अभी जम्मू से टीम आई है आर्मी की, तो वो अभी फटा ले रहे हैं उसको. तो इसलिए कि इसे देख रहे हैं कि आप कितने 8-10 कर दिए, डिफ्यूज़ कर दिए. తమ భద్రతకు ప్రమాదకరంగా మారిన షెల్స్ ను నిర్వీర్యం చేసిన సైన్యానికి అఖ్మూర్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు తాము నిశ్చింతంగా ఉండొచ్చని సంతోషం వ్యక్తం చేశారు. లేకుంటే ఎక్కడ ఎప్పుడు ఏ బాంబు పేలుతుందో అనే భయంతో రోజులు గడపాల్సి వచ్చేదని స్థానికులు తెలిపారు.